కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 15 మంది పత్తి కూలీలపై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన కనగర్తి సుద్దాల మధ్య చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు కలిపి 15 మంది కూలీలు ఉదయం పత్తి చేనులో పనిచేస్తుండగా సమీపంలోని తేనె పట్టు నుండి ఒక్కసారిగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. దాడిలో పలువురు స్పృహ కోల్పోగా మరికొందరు నొప్పితో రోధిస్తూ కనిపించారు. కూలీల అరుపులు విన్న స్థానికులు, చుట్టుపక్కల రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ కూలీలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకేసారి ఇంతమంది కూలీలపై తేనెటీగల దాడి జరగడం స్థానికంగా ఆందోళన కలిగించింది. అమ్మ ఎట్లా కొట్టినావి? అవి ఇట్లా మీరేమనలేదా? ఎంతమంది కుట్టినాయమ్మా? ఎట్లా కుట్టినాయమ్మా చెప్పు. ఇక అవి ఎట్లా కుట్టినాయి తెలియదు. వాళ్ళు ముందట వేయండ్రు, వాళ్ళు ముందట ఎరుమ పోతున్నాం. ముందట వాళ్ళని అందుకున్నాయి కథం వాళ్ళ మీద పడి మనం అబ్బో దేవుడా, అవి ఎన్నడూ చూడలేదు. ఎంతమంది సీరియస్ అయిందా? ఇప్పుడు మాలేసుకమంది ఉంది అక్కడ శిక్షణ కాడ ఆడేంతమంది ఉన్నారు. ఆడ 7 మంది, ఇక్కడ 4 15 రోజులు పోయిన వాళ్ళు పోయినా కానీ ఒక్క ఈగ కనిపించలే, ఏది కనిపించలేదు. నిన్న వేయలేదు. ఇవాళ పోతే ఆ చేను గెట్టుకు పోయినాము గంతే. మళ్ళీ చేను వాళ్ళన్నా రాలేదు. మరి ఇలా ఈగలు ఉన్నాయి అనుకుంటే చెప్పలేదు. చెప్పపోయే వరకు ఒక్క ఈగ వచ్చింది. మా కోడలు కాలేదు. కాలినాక సుజాత, సుమ వాళ్ళిద్దరూ ఒక్క ఈగ కావచ్చని కొడతామని పోయే వరకు అది ఇక ఉన్నాయి ఈగలన్నీ తోలుకొని వచ్చింది. అందరికీ చుట్టుకుంది. సేమ్గా ఇక మన శవం చచ్చిపోయినట్టు ఏడ్చుకుంటుంది. అందరికీ తలకాయలకు, నెత్తులకు అందరికీ ఇంకేంట కొడితే శ్వాసలు వచ్చి అందరూ ఆగే పడిపోదురు. అందరూ లాగట్టుకొని రోగులు వెనుకోవాలి లాగట్టుకొని ఆటోలు వేసుకొని వచ్చినాం. కొందరిని శిక్షణ తీసుకుపోయి గౌరవ పెట్టడానికి, కొందరిని ఏం రాలేదు. మీది ఏ ఊరమ్మా? ఎంతమంది వచ్చారు? 17 మంది కదా, 17 మంది. మళ్ళీ సేనైనా చెప్పద్దా? మొన్న అయితే అందరికీ పిల్లలు ఉన్నారు.